వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు కేవలం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని, ఇది బీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 25% టారిఫ్ విధించడంపై ఆయన మోదీని విమర్శించారు. విశ్వగురు అంటూ చెప్పుకునే మోదీ ట్రంప్తో మాట్లాడి ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్తో మా ఢిల్లీ కరెస్పాండెంట్ సిరీస్ ఫేస్ టు ఫేస్. దేశం పైన 25% సుంకాలతోటి ట్రంప్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టారు. నిన్నటి నుంచి కూడా వరుసగా ఇండియా అగైనెస్ట్గా చర్యలంటి కూడా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభ లోపల బయట కూడా ఆందోళన అనేది కూడా నిర్వహించింది. సో భారత ప్రభుత్వం దీనిపైన తక్షణమే స్పందించాలి, ప్రధాని ప్రకటన చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇలా సభా కార్యక్రమాన్ని స్తంభించారు. ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? వాస్తవంగా ట్రంప్ ఏదైతే ఈ మధ్యకాలంలో భారతదేశ ఎడల ఆయన ఎప్పుడు మిత్రుడని, ఆయనని మిత్రుడని, ఈయనని మిత్రుడని ఇద్దరు జబ్బలు దరుచుకునే బ్యాచ్ ఇద్దరు కూడా ఈరోజు బయటపడ్డారు భారతదేశ ప్రజల ముందు. ఔడీ మోడీ కార్యక్రమం ద్వారా 2019లో 50,000 మంది భారతీయుల సమక్షంలో భారతదేశాన్ని మీమా అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇంకొక ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా, ఈ మాగాలు ఇద్దరు కలిసి ఊస్టన్ సాక్షిగా టెక్సాస్లో సత్సంబంధాలు, భారతదేశం నాకు చాలా మంచి మిత్రదేశం, మంచి ఫ్రెండ్లీ కంట్రీ, ఈ కంట్రీకి నేను అవుట్ ఆఫ్ ద వే పనిచేస్తా అని చెప్పింది ఆయన ఎలక్షన్ల కోసం. ఈయన ఔడీ మోడీ పెట్టిన కార్యక్రమం ఈయన ఎలక్షన్ల కోసం. ఇద్దరు ఎలక్షన్లు చేసుకొని ఇవాళ భారతదేశ పరిస్థితి ఏందో మీరు చూస్తున్నారు. 25% సుంకాలు వేసారు, టారిఫ్లు. దాంతోపాటు 6 కంపెనీలను మీద శాంక్షన్లు పెట్టారు. పక్క దేశంలో ఉన్నటువంటి చైనా, పక్కనే ఉన్నటువంటి చైనా ఎప్పుడు అమెరికాతోటి ఇంత దోస్తీగా ఉండలే మోడీ ఉన్నట్టు అక్కడున్న నాయకులు. కానీ దాని మీద మాత్రం ఈరోజు పెనాల్టీలు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారు, మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈరోజు కేవలం ఇండియన్స్ రష్యాతోటి వ్యాపారం చేస్తున్నారు అన్న కోపంతో పెనాల్టీలు వేసిండు. కానీ మరి అదే ట్రంప్కు మరి చైనా మీద వేయడానికి ధైర్యం లేదు. మరి ఈ విషయాన్ని అడగడానికి మన మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారి దగ్గర ఉన్న కామర్స్ మినిస్టర్ ఏం చేస్తుండు? మోడీ గారి దగ్గర ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? వీళ్ళు పదే వైట్ హౌస్లలో మీటింగ్లు పెడుతున్నాం, వైట్ హౌస్లలో చర్చలు చేస్తున్నాం అని చెప్పి భారతదేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. ఈరోజు వాళ్ళ వల్ల ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ $88 పోయింది. ఒకప్పుడు 2014 $58 ఉండే, ఇవాళ 88 పోయింది. మరి ఏం చేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వము? గంటలు ఉపన్యాసాలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమేనా? మొన్నటి దాకా పాకిస్తాన్ వాళ్ళతోటి మనకు 5 మంది తీవ్రవాదులు భారతదేశంలోకి చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయిన దాని గురించి మాట్లాడతలేరు. ఏమున్నా మేము మధ్యరాత్రి పోయినాం, స్థావరాలు కొట్టినాం, మేము అసలు చేసినట్టు గతంలో కూడా భారతదేశంలో ఏ ప్రధానమంత్రి చేయలేదన్న గొప్పగా చెప్తుండే తప్ప 5 వచ్చిర్రు. ఎవరు 5 ఎట్లా వెనకకు పోయిర్రో చెప్పలేదు సమాధానం. ట్రంప్ 30 సార్లు చెప్తుండ్రు రోజు పొద్దున సాయంత్రం, నేనే వచ్చిన పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపినా అని. మరి అది నిజమా అబద్ధమా చెప్తలేరు. నేను అడిగేది ఒకటే, ట్రంప్ గారు ఈరోజు పాకిస్తాన్ మీద ట్రంప్కి ఎక్కువ మమకారం ఉందా? మోడీ ఏదైతే గొప్పలు చెప్పుకునే మోడీ ట్రంప్కు భారతదేశం మీద ఎక్కువ ఆదరణ ఉందా? ఎందుకు అంటే అమెరికాతోటి సంబంధాల విషయంలో కానీ, ట్రంప్తో వ్యక్తిగత సంబంధాల విషయంలో కానీ పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉందని మీరు అంటారా? 100% పునఃసమీక్షణ చేయాలి. ఆయన పర్సనల్ ఇష్యూ కాదు ఇది భారతదేశానికి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ కంపెనీలు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో, తెలంగాణలో ఇలా ఫార్మా కంపెనీలు చాలా మటుకు ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అమెరికాకు. వాళ్ళ మీద 25% సుంకాలు అనేది డెఫినెట్గా వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయి. ఇమీడియట్గా వీళ్ళు పునరాలోచన చేయాలి, చర్చలు నడపాలి. వీలైనంత మటుకు భారతదేశంలో ఈ యొక్క టారిఫ్స్ ఏదన్నట్టు ఇమీడియట్గా ఉపసంహరించుకునే విధంగా పనిచేయాలి. ఇంకోటి ఇస్బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి మొన్నటి ఎలక్షన్లో కూడా ప్రచారం చేసినట్టుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్గా కూడా. నిన్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ వెలికి తీసేందుకు అమెరికా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. ఒకనొక దశలో ఇండియానే పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసే విధమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డెఫినెట్గా నేను ఒకటే చెప్తున్నా,
ఈరోజు పాకిస్తాన్ విషయంలో కూడా మీరు చూసినట్టయితే $40 బిలియన్ వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇచ్చింది 26 నుంచి 30 దాకా వాడుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ, మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ ఎవరు అధికారంలో నడుపుతారు, మిలిటరీ నడుపుతారు. అక్కడ ఉన్న మిలిటరీ దేని మీద వాడుతుంది డబ్బు? మనలాంటి దేశాల మీద ఈ దరిద్రపు అటాకులు చేయనికనే వాడేది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా దగ్గర దగ్గర $2.1 బిలియన్, $1 బిలియన్ ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. అంటే ఇక్కడ మన ప్రభుత్వం కేవలం మాటలకైనా అటువంటి ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఆ దేశంలో కేవలం ఉగ్రవాద చర్యలకే ఫండింగ్ నడుస్తుంది అన్న విషయాన్ని ఎందుకు వీళ్ళు ప్రాపర్గా చర్చ చేయలేకపోతున్నారు అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్. చివరిగా చూస్తే విదేశాంగ విధానం ఫెయిల్ అయిందంటారా అమెరికా విషయంలో? అమెరికా విషయంలో విదేశాంగ విధానం ఫెయిల్ అయింది, ప్రధానమంత్రి చేసిన వ్యవహారం ఫెయిల్ అయింది, ప్రధానమంత్రి చెప్పే అబద్ధాలు, ప్రధానమంత్రి పదే పదే ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించిండు. ఇప్పటికైనా స్క్రిప్ట్ కరెక్ట్ చేసుకోవాలి. ఇందిరాగాంధీ గారు పరిపాలించిన సమయంలో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయినా, 1974 న్యూక్లియర్ టెస్ట్ అయినా పోఖ్రాన్, అప్పుడు ఆమె తీసుకున్నటువంటి కన్సిస్టెంట్ నిర్ణయాలు ఆ రోజు ఆమె ఎదిరించి అన్ని దేశాలను ఎట్లయితే ఈరోజు చైనా వాళ్ళు పెట్టుకుంటారో ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టుకునే పరిస్థితి ఉండే. ఈయన కేవలం ఇచ్చిన స్క్రిప్టే తప్ప అసలు వాస్తవం ఏం జరుగుతుందో కూడా నాకు తెలిసి ట్రంప్కి అర్థం కానట్టుంది ఇప్పటిదాకా. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద కూడా ఇటు అమెరికాతో సంబంధాల విషయంలో కానీ ట్రంప్ వ్యవహార శైలిపైన కానీ భారతదేశం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పునఃసమీక్ష అనేది కూడా చేసుకోవాలి. అమెరికా విషయంలో ఇకనైనా కఠినంగా వ్యవహరిస్తూ కఠినమైన నిర్ణయాలంటి కూడా తీసుకోవాలి. ఒక పక్క దోస్తీ అంటున్న అమెరికా మరొక పక్క ఈ విధంగా టారిఫ్లతో విరుచుకుపడడం అనేది కూడా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పాకిస్తాన్పై ఉన్నంత ప్రేమ అమెరికాకు ఇండియాపై లేదు కాబట్టి భారతదేశం కూడా దీనిపైన సమీక్ష చేయాల్సిన అవసరం ఉందనేది కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామెన్ రామ్ పర్వేష్ రాయ్తో శిరీష్ మహాన్యూస్.